हरि ओं श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मद्गुरुचरणपादारविन्दाभ्यां नमः। ఈ శిశుపాలుడు ఇట్లా మాట్లాడితే దానికి భీష్ముడు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అంతా చెబితే ఆ తర్వాత సహదేవుడు ఎవరైతే కృష్ణుడి యొక్క గౌరవాన్ని ఒప్పుకోరో వాళ్ళు కనుక ముందరకు వస్తే వాళ్ళని శిరస్సును సంహరిస్తాను నేను అని నిర్ద్వందంగా చెబితే అశరీరవాణి సాధు సాధని ప్రశంసిస్తే సహదేవుణ్ణి పుష్పవృష్టి ఆకాశం నుంచి పడితే కృష్ణుడి యొక్క గొప్పతనము తెలుసుకున్నటువంటి రాజులందరూ కూడా మారు మాట్లాడకుండా కూర్చుంటే అది సహించలేనటువంటి శిశుపాలుడు అక్కడ మాత్రము పైకి లేచి నేను చాలా గొప్పవాణ్ణి, ఈ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గురించి వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, అందువలన లేవండి మీరందరూ కూడా మనం ఈ వృష్ణివంశీయులైనటువంటి వీళ్ళందరినీ కూడా సంహరిద్దాము, శ్రీకృష్ణుడిని పాండవుల్ని కూడా సంహరిద్దాము, మీరందరూ లేవండి అంటూ మిగిలినటువంటి రాజసమూహాన్ని అతను ప్రోత్సహిస్తే కొద్దిమంది అతని మిత్రులైనటువంటి రాజులు లేచి నుంచుని అతని వెనకాల రావడానికి సిద్ధపడితే అప్పుడు ధర్మరాజు భీష్మాచార్యులు అని అడిగారు, మహానుభావ ఈ రాజులందరూ నా మీద యుద్ధంతో బయలుదేరుతున్నారు, ఈ యజ్ఞము పరిపూర్ణం కావలసినటువంటి యజ్ఞానికి భంగం కలిగేటట్టుగా ఉంది, అందువల్ల యజ్ఞం భంగం కలగకుండా అట్లాగే వీళ్ళు పైకి లేవకుండా ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పు, ఆ విధంగా అంటే ప్రజలకి క్షేమం కలగాలి, అట్లాగే యజ్ఞానికి విఘ్నం కలగకూడదు, అలాగే వీళ్ళు ఇట్లా మాట్లాడడం అనేటువంటిది కూడా తగదు, ఆ విధంగా మనం చేయడానికి ఏదైనా ఉపాయం చెప్పవయ్యా అంటే నీకేమీ బెంగలేదయ్యా, కుక్కలు మురిగినంత మాత్రాన సింహం యొక్క గౌరవం ఎక్కడికి పోదు, సింహం నిద్రిస్తున్న సేపు కుక్కలు అలా మురుగుతూ ఉంటాయి, సింహం కళ్ళు తెరిచిందంటే పారిపోతాయి, అలాగా సింహ సదృశుడైనటువంటి అచ్యుతుడు నోరు విప్పనంత వరకు మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడిన మాటలు వింటూ అలా కూర్చున్నంత వరకు వీళ్ళు అలా అరుస్తారు, వీళ్ళ మాటలను నువ్వు ఎంత మాత్రము లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు, ఒక్కసారి ఆ అచ్యుతుడు కనుక హుంకరించాడా వీళ్ళు కకాపికలైపోతారు, వీళ్ళ ప్రాణాలన్నీ కూడా పోతాయి, వీళ్ళకి పోయే కాలం దాపురించింది కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, అందువలన ఎవరెవరైతే ఇలా మాట్లాడుతూ ఇలాగా యుద్ధానికి వెళ్తున్నారో వాళ్ళ ప్రాణాలన్నీ కూడా పోతాయి, అందులో ఏ విధమైన సందేహం లేదు, అందువల్ల నువ్వేమి కంగారు పడకు, నీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు వినేటప్పటికి శిశుపాలుడు మరీ క్రోధంతో ఊగిపోతూ అప్పుడు ఈ అచ్యుతుడి గురించి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడతారంటూ భీష్ముడిని కూడా తోలనాడుతూ మాట్లాడుతున్నాడు. ఇట్లాగా ఏదో అర్క ప్రమాణౌతౌ వృక్షౌ యజ్ఞనేన నిపాతితో నాగశ్చపాతితో అనే నా తత్రకో విస్మయకృత, ఏదో చిన్నప్పుడు ఓ పక్షిని చంపాడు, ఓ గుర్రాన్ని చంపాడు, ఓ వృషభాన్ని చంపాడు, ఓ బండిని ఏదో తన్నేడు, ఇంత మాత్రం చేత కాకాసురుణ్ణి చంపాడు, కేసుని చంపాడు, అరిష్టాసురుణ్ణి చంపాడు, లేకపోతే శకటాసురుణ్ణి చంపాడు అంటూ పెద్ద పెద్ద అద్భుత కార్యాలుగా మీరు అందరూ కీర్తిస్తున్నారు, అవి ఏమైనా పెద్ద గొప్ప గుణాలా, అంతేగా ఏదో బండిని లాక్కెళ్తున్నట్ట, రోలుని లాక్కెళ్తున్నట్టు లాక్కెళ్ళేటప్పటికి జిల్లేడు మొక్కలు లాంటి 2 వృక్షాలు కూలిపోయేటప్పటికి ఆ అర్జున వృక్షాలు కృష్ణుడు పడగొట్టేటంటే పెద్ద ఆశ్చర్యమైనటువంటి విషయం అది, ఓ పాముని చంపాడు కృష్ణుడు, అది పెద్ద ఆశ్చర్యమేనా, ఇలాంటి పనులు చాలామంది చేస్తూ ఉంటారు కదా, వల్మీక మాత్ర సప్తాహం యజ్ఞనేన ధృతోచల తదా గోవర్ధనో భీష్మానతి చిత్రం మాదమ్మమ, చేమల పుట్టంత గోవర్ధన పర్వతం ఒకటి ఉంది, ఆ గుట్టను వారం రోజులు ఇలా ఎత్తి పట్టుకున్నట్ట, అది పెద్ద ఆశ్చర్యమైనటువంటి విషయమా అంటే నిందారోపణ చేసేటప్పుడు చేసినటువంటి మహత్కార్యాలన్నింటినీ కూడా చాలా చిన్న 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 పనులుగా ఇలా చూపిస్తూ ఉంటారు. అదే ప్రశంసించేటప్పుడు వాళ్ళు చేసినటువంటి చిన్న పనులను కూడా చాలా గొప్పగా చెబుతారు. అంటే పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం అంటాడు భర్తృహరి. అంటే ఇతరుల యొక్క ఆ గుణములు ఏవైతే ఉన్నాయో అది కీర్తించేటువంటి సజ్జనుడు ఏం చేస్తాడంటే చిన్న గుణము ఉన్నా లేశ మాత్రమైన మంచి గుణం ఎదురువాళ్ళలో ఉంటే దాన్ని పర్వతాకారంలో చేసి చెప్తాట. అలా కాకుండా పర్వతంలా ఉండేటువంటి గుణాలను కూడా దోషారోపణ చెయ్యాలి అనుకునేటువంటి వాడు లేశమాత్రంగా చెబుతాట.
అలాగే ఇప్పుడు శిశుపాలుడు పర్వతాకృతి చెందినటువంటి గుణ సమూహం కలిగినటువంటి శ్రీకృష్ణుడి యొక్క గొప్ప గొప్ప గుణాలన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలుగా చెబుతున్నాడు. ఒక చీమల పుట్టంత గోవర్ధన పర్వతం అంట, ఆ గుట్టను వారం రోజులు ఎత్తి పట్టుకున్నట్టు, అది పెద్ద ఆశ్చర్యం ఏమిటయ్యా అంటున్నాడు ఆయన. భుక్తమేతేన బహ్వన్నం క్రీడత నగమూర్ధని ఇది తే భీష్మ శృణ్వానా పరే విస్మయమాగతా. ఆటలాడుకునేటప్పుడు కృష్ణుడు పర్వతం మీద కూర్చొని కాస్త ఎక్కువ అన్నం తిన్నాడని నువ్వు చెబితే అది పెద్ద అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందేమో, కానీ నాకేమీ ఆశ్చర్యం కలిగించట్లేదయ్యా. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద విషయమైనటువంటి ఇది కాదు. అందువలన అంటే ఏంటి, బలవంతుడైనటువంటి కంసుణ్ణి అన్నం తిన్నందువల్లనే కృష్ణుడు కంసుడిని చంపాడనేటువంటి పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు అన్నట్టుగా, ఈ కంసుడిని చంపాడు లేకపోతే వాడిని చంపాడు వీడిని చంపాడు అంటే అవే పెద్ద విషయాలు అన్నట్టుగా చెబుతున్నాను. యస్య చానేన ధర్మజ్ఞ భుక్తమన్నం బలి సచానేన హతకంస ఇచ్చేతన్న మహాద్భుతం. బలవంతుడైనటువంటి కంసుడిని అన్నం తిన్నందువల్లనే కృష్ణుడు కంసుడిని చంపాడనేటువంటి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. నతే శృతమిదం భీష్మ నూనం కథయితాం సతాం యద్వక్షే త్వాం అధర్మజ్ఞం వాక్యం కురుకులాధమా. అంతేకాదు, ఓ కురుకులంలో ఉండేటువంటి అధముడైనటువంటి వాడవయా నువ్వు, నీకు నిజంగా ఏ ధర్మమో తెలియదని సజ్జనులు అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నీకు ఈ విషయాలు ఏమీ తెలవదు. స్త్రీషు గోషు న శస్త్రాన్ని పాతయద్ బ్రాహ్మణేషు చ యస్య చాన్నాని భుంజీత యత్ర చ స్యాత్ ప్రతిశ్రయః. స్త్రీల మీద, ఆవుల మీద, బ్రాహ్మణుల మీద, అన్నం పెట్టిన వాని మీద, ఆశ్రయం ఇచ్చినటువంటి వాడి మీద ఆయుధాలు ప్రయోగింపకూడదు కదా. ఇది సంతో అనుశాసంతి సజ్జనం ధర్మిణ సదా భీష్మలోకే హి తత్సర్వం వితదంతై దృశ్యతే. ఓ భీష్మ, సజ్జనం లేనటువంటి ధార్మికులు ప్రజలకు సదా ఇలా బోధిస్తూ ఉంటారు, కానీ నీ దగ్గర అదంతా అబద్ధమైనట్టుగా నాకు కనిపిస్తోంది. జ్ఞానవృద్ధంచ వృద్ధంచ భూయాంసం కేశవం మమ అజానత ఇవాఖ్యాసి సంస్తువన్ కౌరవాధమా. నా ఎదుడు నువ్వు కృష్ణుడిని జ్ఞానవృద్ధుడని, పెద్ద వృద్ధుడని, అతన్ని నువ్వు స్తుతిస్తున్నావు. ఈ కృష్ణుడి గురించి నాకు తెలవనట్టుగా, ఈ కృష్ణుడు ఎవరో నాకు తెలవనట్టుగా నువ్వు ఆ కృష్ణుడి గురించి గొప్పలన్నీ చెబుతున్నావయ్యా. గోఘ్న స్త్రీఘ్నశ్చ సన్ భీష్మ తద్వాక్యాత్ యది పూజ్యతే ఏవం భూతశ్చ యో భీష్మ కథం సంస్థమర్హతి. భీష్మ గోవుల్ని చంపినటువంటి వాడు, స్త్రీలను చంపినటువంటి వాడు నీ మాట వల్ల పూజింపబడుతున్నాడయ్యా. ఇటువంటి వాడు పూజార్హుడు ఎలా అవుతాడు? ధేనుకాసురుడిని చంపాడని నువ్వే చెప్పావు కదా, అలాగే పోతన్ని చంపాడని నువ్వే చెప్పావు కదా, అంటే స్త్రీగ్రహ అయ్యాడు ఈయన, అట్లాగే గోగ్రహ అయ్యాడు. అందువలన అటువంటి వాడు పూజార్హుడు ఎలా అవుతాడయ్యా? కానీ ధర్మం ఏం చెబుతుంది అంటే స్త్రీషు గోషుణ శస్త్రాన్ని పాతయద్ బ్రాహ్మణేషు యస్య చాన్నాని భుంజీత యత్ర చ స్యాత్ ప్రతిశ్రయః. స్త్రీల మీద, ఆవుల మీద, బ్రాహ్మణుల మీద, అన్నం పెట్టిన వాడి మీద, ఆశ్రయం ఇచ్చినటువంటి వాడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు కదా, కానీ వాడిని చంపేడయ్యా ఈయన. అటువంటి వాడిని నువ్వు ఎలా పూజిస్తావు అని చెప్తున్నాడు. అసౌ మతిమతాం శ్రేష్ఠ ఏష జగత ప్రభు సంభావయతి చాస్యేవం త్వద్వాక్యాచ జనార్దన ఏవమేతత్సర్వమితి తత్సర్వం వితధంధ్రవం. ఇతడే బుద్ధిమంతుల్లో కల్లా ఉత్తముడైనటువంటి వాడు, ఇంతకంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు ప్రపంచంలో లేనట్టు, లోకానికి అంతటికీ ప్రభు అయినటువంటి వాడు సర్వము శ్రీకృష్ణుడే అని నువ్వు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిశ్చయంగా అసత్యాలయ్యా. నా గాధాగాధినం శాస్తి బహుచేదపి గాయతి ప్రకృతిం యాంతి భూతాన్ని భూలింగ శకునిర్యథా. కథలేవి కూడా కథలు చెప్పేటువంటి వాడిని శాసించవు. అంటే చెప్పేవాడు ఎవడో కూడా ఆచరించడు. అంటే ఏంటంటే చెప్పేవాడు చెబుతూనే ఉంటాడు, అంతేకాని చెప్పేవాడు ఆచరించి చెబుతున్నాడా అంటే చెప్పలేము. దానికి చాలా రకాలైనటువంటి దృష్టాంతాలు కూడా మనం లౌకికమైనటువంటి ప్రపంచంలో వింటూనే ఉంటాం. అందువలన ఎవరికైనా పరులకి ఉపదేశం చేయడం చాలా సులువుట. ఎందుకంటే వాడేమో ఆచరించక్కర్లే కదా, కేవలం మాటే. అమ్మ మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇంతకంటే చేయకూడదు, ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, అనేకమైనటువంటి నియమాల్ని చెప్పేయచ్చు. చెబితే వాళ్ళందరూ పాపం అమాయకుల్లో వింటూనే ఉంటారు. కానీ ఈ చెప్పేటువంటి వాడు ఇందులో ఒకటైనా ఆచరిస్తున్నాడా అని కనుక మనం పరిప్రశ్న చేసినా, లేకపోతే అతని గురించి పరిశీలన చేసినా ఏమో ఆచరిస్తారు అనేటువంటి విషయం చెప్పలేము. అందువల్ల ఆచరించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు చెబితే అది చాలా
గొప్ప ధర్మం అవుతుంది తప్ప ఆచరించినటువంటి వాళ్ళు చెబితే అది పెద్ద ధర్మం కాదు. అలాగే కథలు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కథని ఆచరించడం అంటే వాటిలో ఉండేటువంటి నీతిని కానీ లేదా వాటిలో ఉండేటువంటి గొప్ప విషయాలని కానీ ఆ ధర్మాన్ని కానీ వాళ్ళు ఆచరించరు, స్వభావాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఎట్లాగంటే భూలింగ పక్షిలాగా, అంటే భూమి మీద పడుకుని ఉండేటువంటి పక్షి ఏం చేస్తుందంటే ఇతరులకి ఏం చెప్తూ ఉంటుందంటే ఎన్నడూ సాహసం చేయకండి అని చెబుతూ ఉంటుందట. తాను మాత్రమే ఏం చేస్తుందట, ఆ పక్షి భూలింగ పక్షి అని ఒక పక్షి ఉంటుంది, అది హాయిగా భూమి పడుకుంటూ ఉంటుంది. పడుకుని ఎవరు సాహస కృత్యాలు చేయకండి అని బోధన చేస్తూ ఉంటుందట. తాను మటుకు ఏం చేస్తుందట, సింహం నోట్లో మాంసాన్ని లాక్కుంటుందట. అది అంటే ఏంటి, తాను చెప్పినట్టు తానే ఆచరించే, అంటే ఏంటి, తాను సాహసం చేయకండి అని చెబుతుంది కానీ సాహసం చేస్తూ ఉంటుంది. అది అట్లాగా అంటే వ్యతిరేకం మాట, ఏదైతే చెబుతుందో అది ఆచరించదు. ఆ విధంగా అలాగే నువ్వు కూడా ఏంటంటే ఏవో చెప్తున్నావు, ధర్మాలు అనేకమైన చెబుతున్నావు, కానీ ఆచరణలో ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని మేము అనుకోవట్లేదు అని భీష్ముడిని ఉపాలంబనం చేస్తున్నాడంటే నిందిస్తున్నాడు మాట. నూనం ప్రకృతిరేషాతే జగన్యా నాత్ర సంశయాతి పాపీయసీతైషా పాండవానామపీష్యతే. అది ఈ స్వభావం చూసావా, నీ స్వభావం ఏదైతే ఉందో చాలా నీచమైనటువంటి స్వభావం అయ్యా, చాలా సందేహం లేదు. ఎందుకంటే ఆచరణ యోగ్యం కానటువంటి అనేకములైనటువంటి మాటలు నువ్వు చెబుతున్నావు, నువ్వు స్వయంగా ఆచరించకుండా ఇది చాలా పాపమైనటువంటిది. పాండవుల యొక్క స్వభావం కూడా అలాంటిదే. ఏషాం అత్యుతమ కృష్ణ త్వంచ ఏషాం ప్రదర్శక ధర్మవాన్ స్వమధర్మజ్ఞ సతాం మార్గాదవప్లుత. నువ్వు అధర్మపరుడైనటువంటి వాడు, ఈ అధర్మపరుడైనటువంటి వాడు నువ్వు. అటువంటి నువ్వు ఈ పాండవులకి ధర్మజ్ఞుడు, అంటే పాండవులకి ధర్మాన్ని చెప్పేటువంటి వాడు, నువ్వు మటుకు అధర్మాన్ని ప్రవర్తిస్తూ ఉంటావు. అలాగే కృష్ణుడు పూజనీయుడని నువ్వు చెబుతున్నావు, అందుచేత వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. అందువలన చెప్పేవాడు నువ్వు అధర్మం కలిగినటువంటి వాడువే, నీవు చెప్పిన మాట వినేటువంటి పాండవులు అధర్మపరులే, అంతే తప్ప ఆ కృష్ణుడిని పూజించడం అనేటువంటిది ఎంత మాత్రము యుక్తమైనటువంటి మాట కాదు అని చెప్పాడు. కోహి ధర్మిణమాత్మానం జ్ఞానం జ్ఞాన విదంబర కుర్యాత్ యథా త్వయా భీష్మ కృతం ధర్మమవేక్షత. జ్ఞానంలో ఉత్తమమైనటువంటి వాడి ధర్మరాజు. అసలు ధర్మరాజు అని ఇతని పేరు, అంటే ధర్మాన్ని తప్పనిసరిగా క్రమంగా పరిపాలన చేసేటువంటి వాడు, ధర్మాన్ని తప్పనటువంటి వాడు అని లోకంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ధర్మరాజు కూడా నీలాంటి వాడు చెప్పేటువంటి మాటలు నమ్ముతున్నాడంటే ఇంకేమన్నా దానికి అర్థం ఉందా? ధర్మం అరిగినటువంటి ఇతడు కూడా నీ వల్ల ఇలా తయారయ్యాడు కదా, ఇంతకంటే ఏముందయ్యా ఆకృత్యము. చేత్వం ధర్మం విజానాసి యది ప్రాజ్ఞామతిస్తవ అన్యకామాహి ధర్మజ్ఞ కన్యకా ప్రాజ్ఞమానిన అంబానామేతి భద్రం తే కథం సాపకృతా త్వయా. మరి నువ్వు ధర్మాన్ని తెలిసినటువంటి వాడివే కనుక అయితే, నీ బుద్ధే చాలా ఉత్తమమైనదే కనుక అయితే, మరొకడిని కోరినటువంటి ధర్మజ్ఞురాలైనటువంటి కన్యకలని నువ్వు ఎలా భరించావు? నువ్వేం చేసావు? అక్కడికి వెళ్ళి నీ వాళ్ళకి వివాహం, విచిత్ర వీరుడికి వాళ్ళకి వివాహం చేయడం కోసమని నువ్వేం చేసావు? అక్కడ ఉండేటువంటి అంబిక, అంబాలిక అనేటువంటి ముగ్గురిని కూడా అపహరించి తీసుకొచ్చావు. అందులో అంబ మరొకరిని కోరింది ఆమె, అటువంటి ఆమెను కూడా నువ్వు అపహరించి తీసుకొచ్చావు. మరి ఇది ధర్మమా? ఈ ధర్మం ఎట్లా అవుతుందయ్యా? తాం త్వయాసి వృతాం భీష్మ కన్యాం నైషితవాన్యత భ్రాత వైచిత్రవీర్యస్తే సతాం మార్గమనుష్ఠిత. నువ్వు అపహరించినటువంటి కన్యని నీ తమ్ముడైనటువంటి విచిత్రవీరుడు ఎందుకు వివాహం చేసుకోలేదు అంటే అతడికి సన్మార్గం ఉంది. ఎందుకంటే ముగ్గురిని నువ్వు తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ ఇద్దరినే వివాహం చేసుకున్నాడు, కానీ ఈ అమ్మని వివాహం చేసుకోలేదు. కారణం ఏమిటంటే ఆమె ఎవరినో కావాలని కోరుకున్నది. ఆ కోరుకున్నటువంటి ఆమెని తాను వివాహం చేసుకోవడం అనేటువంటిది ధర్మమైనటువంటి పని కాదు. కాబట్టి అతడు సన్మార్గం తెలిసినటువంటి వాడు కాబట్టి అటువంటి ఆ విచిత్ర వీర్యుడు నువ్వు ముగ్గురిని తీసుకొచ్చినప్పటికీ అందులో ఇద్దరిని వివాహం చేస్తున్నాడు తప్ప ఆమెను వివాహం చేసుకోలేదు. అట్లాగే ఆమె తన దగ్గరికి
వెళ్ళమని నువ్వు వదిలేసావు కూడా. అప్పుడు దారయోని ఎస్య చాన్యేన మిషత ప్రాజ్యమానిన తవ జాతాన్యపత్యాన్ని సజ్జనా చరితే పది. నువ్వు చాలా గొప్ప, నీ అంతటి వాడు లేడు, నేనే పండితుడిని, నేనేది చెప్తే అదే శాసనం అన్నట్టుగా ఉంటావు నువ్వు. అలా అనుకునేటువంటి నువ్వు నీ తమ్ముని క్షేత్రాల్లో మరి మరొకళ్ళ చేత సంతానం ఎట్లాగా పొందేవు? ఇంకా నువ్వు ఇంత చేసేవంటే ఈ కురువంశాన్ని అంతటినీ కూడా కులం చేసేటట్టుగా చేసేవు. అలా చేసినటువంటి వాడివి నువ్వు సన్మార్గవతిని ఎలా అనుకుంటున్నావయ్యా అంటూ దోషారోపణల మాట. ఆయన చేసినటువంటి దోషారోపణలు అన్నట్టుగా చెబుతున్నాడు. కానీ అవన్నీ కూడా ధర్మ మార్గములే. భీష్మాచార్యుడు చేసినటువంటివి ఏవి అధర్మమైనటువంటి పనులు కాదు. కానీ నిందారోపణ చేయడం అనేటువంటిదే తన ప్రధానమైనటువంటి ఆశయంగా పెట్టుకున్నటువంటి వాడు దుర్మార్గవర్తనుడైనటువంటి వాడు శిశుపాలుడు. కాబట్టి ఆ శిశుపాలుడు తనకు పోయే కాలం దాపరించింది కాబట్టి ఆ కృష్ణుడి యొక్క అభ్యాసనాన్ని అతడు అంగీకరించలేడు. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడంటే అది మంచిదని చెప్పినటువంటి భీష్ముడి మీద ఈ విధంగా నిందారోపణలన్నీ కూడా చేస్తున్నాడు. ఇవి కేవలము ఆరోపణలు మాత్రమే, ఇవి సత్యాలని భ్రమపడకండి. కోహి ధర్మోస్థితే భీష్మ బ్రహ్మచర్యమిదం వృధా యద్ధారయసి మోహాద్వా క్లీబత్వాద్వా న సంశయ. అసలు నీకు ధర్మం ఎక్కడుందయ్యా? ఈ బ్రహ్మచర్యం అంతా కూడా నువ్వు చేసినటువంటి బ్రహ్మచర్యం ఏదైతే ఉందో అది వృధా. నువ్వు ఈ బ్రహ్మచర్యం అజ్ఞానంతో చేస్తున్నావో నపుంసకత్వంతో చేస్తున్నావో నాకు తెలవదు. ఇది మటుకు నిస్సందేహంగా నువ్వు చేసే బ్రహ్మచర్య వ్రతం అంతా కూడా వ్యర్థం. నత్వహం తవ ధర్మజ్ఞ పశ్యామ్యుపచయం గచ్చేత్ నైతే సేవితా వృద్ధా ఏవం ధర్మమబ్రవీహి. భీష్మ, నీలో ఎప్పుడు కూడా ధార్మికమైనటువంటి ఉన్నతిని నేను చూడలేదు. నువ్వు ఎప్పుడు పెద్దల మాటను సేవించలేదు. అందుకే నువ్వు ఇలా చెబుతున్నావు ధర్మాన్ని. అందువల్ల ఇది ఎంత మాత్రమో కూడా ఉచితమైనటువంటి మాటలు కాదు. నీ మాటలు వినేటువంటి వీళ్ళు కూడా ఉచితమైనటువంటి మనుషులు కాదు. ఎందుకంటే ఏది ఉచితమో ఏది అనుచితమో తెలవనటువంటి వాళ్ళు నువ్వేం చెబితే అది చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. అందువలన చెప్పేవాడు నువ్వు సరైనటువంటి వాడవు కాదు, వినేటువంటి వాళ్ళు అంతకంటే సరైనటువంటి వాళ్ళు కాదని చెబుతున్నాడు. ఇష్టం దత్తం అధీతం చ యజ్ఞాస్య బహుదక్షిణా సర్వమేతదపత్యస్య కలాంనార్హంతి షోడశం. భూరి దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేయడము, వేదాలను అధ్యయనం చేయడము, ఇవన్నీ కూడా సంతాన ప్రాప్తిలో 16వ వంతు ఫలాన్ని కూడా ఇవ్వనటువంటివి. వ్రతోపవాసైర్బహువి కృతం భవతి భీష్మ యత్సర్వం తదనపత్యస్య మోఘం భవతి నిశ్చయాత్. ఎన్నో వ్రతాలతోటి ఉపవాసాలతోటి పొందినటువంటి పుణ్యం ఏదైనా సంతానం లేని వాడికి నిష్ఫలమే అవుతుంది. సంతానం ఎవరికైతే లేదో వాడికి ఏ వ్రతాలు చేసినా ఏమి చేసినా వాడి ఫలం ఎవరికి ఎడుతుందయ్యా? ఎందుకనంటే సంతానం ఉంటే కనుక సంతానానికి వెళ్ళి వాళ్ళు మంచి ఉత్తమమైనటువంటి గతులు పొందుతారు, తాను ఉత్తమమైనటువంటి గతి పొందుతాడు. కానీ ఇతడికే సంతానం లేనప్పుడు, ఇతనికి అర్ఘ్యతర్పణలు చేసేటువంటి వాడు ఎవడు లేనప్పుడు, ఈ సంతానం లేనటువంటి వాడికి ఎన్ని చేసినప్పటికీ కూడా గొప్ప కృత్యాలు ఎన్ని చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా అవన్నీ కూడా నిష్ఫల అవుతాయి. ఎందుకంటే సో అనపత్యశ్చ వృద్ధశ్చ మిథ్యా ధర్మ అనుసారక హంసవత్వమీపీది త్వమపీదాని జాతిప్య ప్రాప్ను యావధం. అందుచేత నువ్వు కూడా ఎటువంటి వాడు అంటే అపత్యం లేనటువంటి వాడు. అంటే అపత్యం అంటే సంతానం లేనటువంటి వాడు. బ్రహ్మచర్యాశ్రమంలోనే ఉన్నావు నువ్వు, గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు, నీకు సంతానం లేదు, అందువల్ల అనపత్యుడు నువ్వు. అటువంటి నువ్వు వ్యర్థమైనటువంటి ధర్మాలన్నీ కూడా అనుసరిస్తున్నావు, అవి ఉపదేశిస్తున్నావు. అందువలన నువ్వు కూడా హంసలాగా జ్ఞాతుల చేత వధింపబడతావయ్యా. ఏవం మీ కథయంజన్యే నరాజ్ఞాన విధపుర భీష్మయత్తదహం సమ్యక్ వక్ష్యామి తవ శృణ్వతః. జ్ఞానులు పూర్వం ఈ జ్ఞానులందరూ ఈ విధంగా చెప్పేవారు. అనపత్యం లేనటువంటి వాడు ఎన్ని పుణ్యాలు చేసినప్పటికీ కూడా, అంటే అనపత్యుడైనటువంటి వాడు, అనపత్యం లేనివాడు కాదు, అపత్యం లేనటువంటి వాడు అంటే సంతానం లేనటువంటి వాడు. అనపత్యుడైనటువంటి వాడు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఏమి చేసినప్పటికీ కూడా ఎన్ని యజ్ఞాలు చేసినా వాటి యొక్క ఫలం ఏమీ కూడా అతడు అనుభవించలేడు అని పూర్వం చెప్తూ ఉండేవారు జ్ఞానులందరూ కూడా. అదేమిటో నేను పూర్తిగా చెబుతాను వినవయ్యా అంటున్నాడు. ఇంకా వృద్ధక్యల సముద్రాంతే కశ్చిద్ హంసో అభవత్పురా ధర్మవాక్ అన్యథావృత పక్షిణస్సు అనుశాస్త్రు చ ధర్మం జరతమాధర్మం ఇది తస్య వచక్యల పక్షిణస్సు శ్రువుర్భీష్మ సతతం సత్యవాదిన. భీష్మ, నీకు ఒక కథ చెప్తాను విను. పూర్వం సముద్ర తీరంలో ఒక ముసలి హంస ఒకటి ఉంది. అది ఆ హంస ఏం చేసేదిట? ధర్మం చెప్పేదిట. ధర్మము చెప్పడం అనేటువంటిది, ధర్మం అంతా ఉపదేశం అంతా కూడా ధర్మమే చేసేది, ధర్మమే చెప్పేది. కానీ దానికి వ్యతిరేకంగా అది చేస్తూ ఉండేది.
దాని ప్రవర్తన అంతా కూడా అధర్మంతో కూడి ఉంది, దాని యొక్క ఉపదేశం అంతా ధర్మంతో కూడి ఉంది. అందువల్ల ధర్మాన్ని ఆచరించండి, అధర్మం చేయకండి అని బోధించేది. సత్యవాదులైనటువంటి పక్షులన్నీ కూడా ఆమె చెప్పినటువంటి మాటలు వినేవిట. అధాస్య భక్ష్యమాజహృ సముద్ర జలచారిణ అండజా భీష్మదస్యాన్యే ధర్మార్థమిది సుశ్రుమ. ఈ సముద్రంలో తిరిగేటువంటి పక్షులన్నీ కూడా ఆ హంస చెప్పేటువంటి ధర్మాలన్నీ కూడా వినడానికి వచ్చి దానికి కొద్దిగా ఆహారం కూడా ఇస్తూ ఉండేవిట. తేజతస్య సమభ్యాసే నిక్షిప్య అండాని సర్వస సముద్రాంభస్య మధ్యంత చరంతో భీష్మ భక్షిణ తేషాం అండాని సర్వేషాం భక్షయామాస పాపకృత్. ఆ పక్షులన్నీ ఏం చేసేవిటంటే తన గుడ్లన్నీ కూడా ఆ హంస దగ్గర భద్రంగా పెట్టి అవి సముద్రంలోకి వెళ్ళి ఆహారం కోసమని తిరుగుతూ ఉండేవిట. రోజు ఇది ఏం చేసేటంటే ఈ పాపి అయినటువంటి హంస ఏం చేసేది, వాటికి ధర్మాన్ని ఆచరించమని చెప్పేది, తాను మటుకు ఏం చేసేదిట తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క గుడ్లని తినేస్తూ ఉండేదిట. సహంస సంప్రమత్తానం అప్రమత్త స్వకర్మణి తత ప్రక్షీయమానేషు తేషు తేష్వంట జోపరః ఆశంకత్ మహాప్రాజ్ఞ సకదాచిత్ దదర్శః. ఈ పక్షులన్నీ ఆదమర్చి ఉంటే హంస మాత్రం అప్రమత్తంగా ఉండి ఆ గుడ్లనన్నీ భక్షించేదిట. రోజు రోజుకి గుడ్లు తరిగిపోతుంటే పక్షుల్లో తెలివి కలిగినటువంటి పక్షి ఒకటి హంసను అనుమానించేదిట. అనుమానించి ఒక రోజున ఈ హంస గుడ్లు తింటూ ఉండగా చూసేదిట. అది తతస్థ కథయామాస దృష్ట్వా హంస సకిల్ విషం తేషాం పరమ దుఃఖార్థ సపక్షి సర్వపక్షిణాం. ఈ హంస చేసేటువంటి ఈ పాప పనిని ఒక పక్షి తెలివిగా చూసినటువంటిదే అన్నిటికీ చెప్పిందిట. పక్షులన్నీ పాపం చాలా దుఃఖించేట. తత ప్రత్యక్షతో దృష్ట్వా పక్షిణస్తే సమీపకాః నిజగృహస్థం తదా హంసం మిథ్యావృత్తం కురుద్వః. ఆ తర్వాత ఆ పక్షులన్నీ కూడా ప్రత్యక్షంగా హంస చేసేటువంటి పాపకృత్యాన్ని చూసేయి, మిథ్యా ప్రవర్తన కలిగినటువంటి ఆ హంసను అవన్నీ కూడా కలిసి చంపేసేయి. అందువలన ఏ విధంగా అయితే హంస జ్ఞాతుల చేత చంపబడిందో అలాంటి గతే నీకు కూడా పడుతుందయ్యా. ఎందుకంటే నువ్వు ధర్మం చెప్పమని అందరికీ బోధిస్తున్నావు, ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించట్లేదు. అలాగే నువ్వు బోధించేటువంటి విషయాల్ని ఈ వెర్రి వాళ్ళు అందరూ కూడా వింటున్నారు తెలివి లేకుండాను. అందువల్ల వేళ బుద్ధి కూడా నాశనమైంది. అందువలన ఇది ఎంత మాత్రము కూడా ఉచితమైనటువంటిది కాదయ్యా. తే త్వాం హంస సధర్మాణం అపీమే వసుధాధిపా నిహన్యుర్భీష్మ సంక్రుద్ధా పక్షిణస్థం యథా అండజం గాధామప్యత్ర గాయంతి ఏ పురాణ విదో జనా భీష్మయా తాం చ తే సమ్యక్ కథయిష్యామి భారత. ఓ భీష్మ, పక్షులు హంసను చంపినట్టుగా ఈ రాజులందరూ కోపంతో అధర్మపరుడైనటువంటి నిన్ను ఏదో రోజున వధిస్తారయ్యా. ఈ విషయమే ఈ పౌరాణికులందరూ కూడా ఈ కథనంతా కీర్తిస్తారు. అదేమిటో నీకు వివరిస్తాను, జాగ్రత్తగా విను. అంతరాత్మన్యభీతే రౌషి పత్ర రథ శుచి అండభక్షణ కర్మైత తపబాచమతీయతే. హంస నీ అంతరాత్మ అనేటువంటిది రాగాది దోషాలతోటి, అంటే రాగద్వేషాలతోటి. రాగాది దోషాలంటే రాగము ద్వేషము మొదలైనటువంటి దోషాలతో కూడి ఉంది. నీ గుడ్లను భక్షించేటువంటి పని ఏదైతే ఉందో అది నీ మాటలకు సర్వదా విరుద్ధమైనటువంటిది అని ఆ శిశుపాలుడు చెప్తున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి శిశుపాల వధ పర్వణి శిశుపాల వాక్యే ఏకచత్వారింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో శిశుపాల వధ పర్వం అనేటువంటి ఉపపర్వంలో శిశుపాల వాక్యం అనేటువంటి 41వ అధ్యాయం అయింది. 42వ అధ్యాయంలోకి మనము ప్రవేశించాం. శిశుపాలుడు ఇంకా చెబుతున్నాడు, యామని చెబుతున్నాడంటే సమే బహుమతో రాజా జరాసంధో మహాబల యో నేను యుద్ధం నే ఏషా దాసోయమిది సంయుగే. శిశుపాలుడు చెబుతున్నాడు, ఈ కృష్ణుడిని దాసుడిగా భావించి వానితో యుద్ధం చేయలేదు జరాసంధుడు కూడా. అటువంటి మహాబలుడు జరాసంధుడు అంటే నాకు చాలా ఇష్టమయ్యా. కేశవేన కృతం కర్మ జరాసంధవదే తదా భీమసేనార్జునాభ్యంచ కస్తసాధ్వితి మన్యతే. నేర్పుగా భీమార్జునులతోటి కేశవుడు జరాసంధుని చంపించడం అనేటువంటి దాన్ని ఎవ్వరూ కూడా ఒక ధర్మయుక్తమైనటువంటి పని, ఒక గొప్పదైనటువంటి పనిగా ఎవ్వరూ భావించరయ్యా. అద్వారేణ ప్రవిష్టేన ఛద్మన బ్రహ్మవాదిన దృష్ట ప్రభావ కృష్ణేన జరాసంధస్య భూపతే. ఆ జరాసంధుడి యొక్క ప్రభావం కృష్ణుడికి తెలుసు. అతడు ఎంత పరాక్రమవంతుడో తెలుసు.
అతన్ని చంపడం అనేటువంటిది ఎంత కష్టమో తెలుసు. అందువల్ల ఆ తెలిసినటువంటి వాడై ఏం చేశాడంటే ద్వారం విడిచి మారువేషంలో బ్రాహ్మణుల్లా నగరంలో ప్రవేశించవలసి వచ్చింది. అద్వారంలో ప్రవేశించాడు. అలాగే ఛద్మ వేషంతో, అంటే ఏంటి, తన యొక్క వేషాన్ని మార్చుకుని బ్రాహ్మణ వేషాన్ని ధరించి మోసం చేసి ఆ జరాసంధుడిని చంపాడు. ఏన ధర్మాత్మన ఆత్మానం బ్రహ్మణ్యమవిజానత నేషితం బాధ్యమస్మి తద్దాతుం అగ్రే దురాత్మనే. వీని బ్రాహ్మణత్వం అనేటువంటిది ఈ ఎంతటితో తెలియక పాపం ధర్మాత్ముడైనటువంటి ఆ జరాసంధుడు ఇతనికి ఏం చేశాడంటే విప్రయోగ్యమైనటువంటి పాద్యాన్ని ఇచ్చాడయ్యా. అది ఈ కృష్ణుడు గ్రహించలేకపోయాడు. భుజ్యతామితి తేనోక్తా కృష్ణ భీమ ధనంజయా జరాసంధేన కౌరవ్యా కృష్ణేన వికృతం కృతం. ఆ జరాసంధుడు ఈ ముగ్గురికి కూడా భోజనం పెడతానంటే దాన్ని కృష్ణుడు వికృతంగా చిత్రీకరించి మేము భుజించము అని చెప్పాడు. అందువలన అలాగే యజ్జయం జగతకర్త యథైనం మూర్ఖమన్యసే కస్మాన్న బ్రాహ్మణం సమ్యక్ ఆత్మానం అవగచ్చతి. ఈ కృష్ణుడే కనుక నువ్వు అనుకున్నట్టుగా లోకాలకి కర్త అయితే తన్ను బ్రాహ్మణుడిగా ఎందుకు భావించలేకపోయాడు? ఇంత అటువంటి మోసం చేయవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది? ఇదంతా ఆశ్చర్యభూతం మే యది మే పాండవాస్త్వయ అపకృష్ట సతామార్గాత్ మన్యంతే తచ్చ సాధ్వితి. ఈ పాండవుల్ని సన్మార్గము నుండి నువ్వు తప్పిస్తే అదే మంచిదని భావిస్తున్నారు పాండవులు కూడా. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలుస్తుంది. ఎందుకంటే అధర్మాన్ని ఉపదేశించేప్పుడు కనీసం ఈ పాండవులైనా ఇది తప్పు కదయ్యా, ఇలాంటి మాట మాకు చెబుతావేమిటి అని వ్యతిరేకించాలి. అది పోయి నువ్వేం చెబితే దానికి తందాన తాన అంటూ చేయడం ఏమిటి? అది అసలు నచ్చలేదు నాకు అన్నాడు. అథవా నైతదాశ్చర్యం ఏషాం త్వమి భారత స్త్రీ సధర్మాచ వృద్ధశ్చ సర్వార్థానాం ప్రదర్శక. అలాగే నువ్వు ఎటువంటి వాడు అంటే స్త్రీ సమానమైన ధర్ముడు, అంటే ఆడవాళ్ళతో సమానమైనటువంటి వాడు, వృద్ధుడు. ఆయన నువ్వు ఎవ్వరికి అన్ని విషయాల్లో నీవు వీళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికి నువ్వు అన్ని విషయాల్లో మార్గదర్శనం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. అలాగే నువ్వు మార్గదర్శనం చేసే వాళ్ళకు కూడా నువ్వేం చెబుతున్నావో అర్థం కావట్లేదు. అందువలన నువ్వు చెప్పేటువంటిది ఏమీ సమానంగా లేదయ్యా అని అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రూక్షం రూక్షాక్షరం బహుచుకోపబలినాం శ్రేష్ఠ భీమసేన ప్రతాపవాన్. ఈ విధంగా బహుధా అనేక రకాలుగా శ్రీకృష్ణుడు చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా చాలా తేలికమైనటువంటి పనులుగా, ఎందుకు పనికిరాని పనులుగా చిత్రీకరించడం. అట్లాగే భీష్ముడు చేసినటువంటి నువ్వు అసలు ధర్మపరుడివే కాదు, నువ్వు చేసినటువంటి అధర్మ కృత్యాలైన భీష్ముడిని ఇష్టం వచ్చినట్టుగా అతను నిందార్హమైనటువంటి మాటలతో మాట్లాడడం అనేటువంటిది ఇది విన్నటువంటి భీమసేనుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినటువంటి వాడై ఆ శిశుపాడు యొక్క వాక్యాలు వినేటప్పటికీ బలాపరాక్రమశాలి అయినటువంటి వాడు ఆ భీముడు. అందువల్ల భీముడికి చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చి తథా పద్మ ప్రతీకాసే స్వభావాయత విస్తృతే భూయ క్రోధాభితామ్రాక్షే రక్తే నేత్రే బభూవతు. అసలు మామూలుగానే చాలా విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు ఆ భీముడు. అటువంటి ఆ కళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయట? కోపంతో ఎరుపెక్కిపోయాయట. అందువలన అలా ఎర్రబడినటువంటి కన్నులు కలిగినటువంటి వాడై త్రిశిఖాం భృకుటీం చాశ్చ దదృశు సర్వపార్థివాలలాటస్థాం త్రికూటస్థాం గంగాం త్రిపథగామివా. అతని యొక్క కనుబొమ్మలు ముడివేసేట. అది ఎలా అయింది అంటే కనుబొమ్మలు ముడివేయడంతో 3 పాయలైందిట. త్రికూట పర్వతం మీద 3 పాయలే ప్రవహించినటువంటి గంగానదిలా అతడి లటాటం మీద కనుబొమ్మలు 3 పాయలుగా కనిపిస్తున్నాయట. అలా ముడివేసేటప్పటికీ ఆ రాజులందరికీ కూడా దంతాన్ సందసతస్య కోపాద్దృధారణం యుగాంతే సర్వభూతాన్ని కాలసేవ జిగత్సత. కోపం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే భారం అంటాడు. కోప విజిహ్మమాననం అని చాలా గొప్ప ప్రయోగం చేస్తాడు కిరాతార్జునీయంలో. అందువల్ల ఏంటి కోప విజిహ్మమాననం అంటే ఏంటంటే కోపం వస్తే కనుక ముఖమంతా కూడా ఏమవుతుందంటే విజిహ్మం అయిపోతుందట. అంటే ఏంటంటే వికృతంగా అయిపోతుందట. అలాగా ఈ భీమసేనుడికి చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చేటువంటి ప్రసన్నంగా ఉండేటువంటి అతని కళ్ళన్నీ కూడా ఎర్రబారిపోయాయి. అట్లాగే అతని యొక్క కనుబొమ్మలు ముడిపడ్డాయి. కనుబొమ్మలు ముడిపడేటప్పటికీ అది ఎలా ఉందయ్యా అంటే త్రికూట పర్వతం మీద గంగా నది 3 పాయల్లో ప్రవహిస్తున్నటువంటి రీతిగా అలా ఉంది అని అన్నాడు. అట్లాగే ఆమె పళ్ళు పటపట కొరుకుతారు కోపం వచ్చినటువంటి వాళ్ళు. ముఖం
ముఖం ఎర్రగా అయిపోతుంది, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఇట్లాగా అతడు కూడా ఏం చేస్తున్నట్టు ఇప్పుడు పళ్ళు పటపటలాడిస్తున్నట్ట. అందువలన అటువంటి ఆ భీమసేనుడి యొక్క ముఖం ఎలా ఉందయ్యా అంటే సర్వభూతాలని సంహరించేటువంటి యముడి ముఖంలా భాషించినట్టు. అంత కోపం వచ్చిందట భీమసేనుడికి అని తెలియజేస్తూ స్వస్తి.